ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఒక వాగ్దానములాగా అనిపించకపోయినా ఇందులో ఖచ్చితంగా వాగ్దానం ఉంది. ఇది ఒక వాగ్దానమే కాదు, అనేక వాగ్దానాలు కలిసిన ఒక గొప్ప నిధి. పచ్చలు, వైడూర్యాలు, కెంపులు, వజ్రాలు మొదలైన రత్నాలను ఒకే బంగారు రేకు మీద ఉంచితే ఎలా ఉంటుందో, పొదిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ వాగ్దానాలు అనేవి. మనకెందుకు అనుగ్రహింపుడు అన్న ప్రశ్న జవాబు చెప్పడానికి అతీతమైన ప్రశ్న. ప్రభువుని అనగా యేసుక్రీస్తునే మనకిచ్చిన దేవుడు మనకివ్వకుండా ఏం దాచగలడు? అలాగే ఒక మాట మనం విందాం. నిజంగా మనకు అవసరమైతే పరలోకములో ఉన్న వస్తువులన్నిటినీ, అలాగే భూమి మీద ఉన్న వస్తువులన్నిటినీ మనకి ఆయన ఇస్తాడు. అలా ఇవ్వకుండా మనకు అడ్డు చెప్పేవారు అయితే ఆయన తన కుమారుణ్ణే దాచుకునేవాడు కదా. అంటే తానే భూమి మీదకి రావటం ఆగిపోయేవాడు కదా. అందుకనే ఈరోజు నీకేం కావాలో దాన్ని అడగటమే ఆలస్యం, అది వెంటనే నీకు అనుగ్రహింపబడుతుంది. యథార్థంగా నీవు దేవుని వెతకాలి, అంతేగాని దేవుని మీద ఒత్తిడి తీసుకురాకూడదు. మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడని వస్తువును బలవంతంగా ఆయన చేతిలో నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కారణం, ఆయన మనకు ఏదైనా ఉచితంగా ఇస్తాడు. ఆయన స్వంత కుమారుని కానుకగా ఇవ్వాలని ఎవరూ ఆయన మీద ఒత్తిడి తేలేదు. పైగా ఆయనను ఎవరూ అడగలేదు కూడా. అయినా సరే తన చిత్తానుసారంగా తన ద్వితీయ కుమారుని స్వేచ్ఛగా మనకిచ్చాడు. అందుకు మనం మన పరలోకపు తండ్రి మనకి ఏదైనా ఇవ్వగలడని, ఇవ్వలేడని నమ్మలేమా? సర్వశక్తుడైన దేవుని మీద ఒత్తిడి తీసుకురావాలనే నిబంధన ఏదైనా ఉంటే నీ ప్రార్థన ద్వారా ఏదీ జరగదు. అయితే ఆయన ప్రేమ పొంగిపర్లే, ఆయన ప్రేమలో నీ అవసరాలన్నీ తీరతాయి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ ప్రేమ మా కొరకు అన్నీ ఇచ్చేది, మా కోసం మీరు పరలోకం నుండి దిగి వచ్చారు. మాకు మీరు ఇవ్వడానికి మీరు దాచుకునే దేవుడు కాదు, మీరు మాకు సమస్తమును అనుగ్రహించే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, మరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని,
వివాహం కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మను. గర్భము ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని. మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని. మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యల్లో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.